హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 16వ భాగాన్ని వినిద్దాం. అవునా, అయితే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? సీతని బయటికి పంపించేసాయి. డివోర్స్ ఇచ్చేస్తే తనకు మంచి లైఫ్, మంచి అబ్బాయి వస్తాడు. అప్పుడే అజయ్ ఫోన్కి కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేసేది అంటాడు కౌశిక్. అజయ్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని చూస్తాడు. ఆ పేరుని చూసి షాక్ అవుతాడు. ఏంటి అజయ్, నీకెందుకు కాల్ చేస్తుంది? ఇది ఎప్పుడో గతం, మళ్ళీ నీ నెంబర్ ఎలా దొరికింది? అసలు ఎందుకు కాల్ చేస్తుంది? ఎందుకంటే ఏం చెప్పాలరా, మన చుట్టూ ఏం జరుగుతుందో మనకే తెలీదు. అసలు అంతటికి కారణం ఆమెని. తను అప్పుడే కాలేజీ లైఫ్లోని వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? అది వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయినట్టు నటించింది. దాని మాయలో వల్లిని పడేసింది. అందుకే ఇష్టపడ్డ వల్లిని నాకు దూరం చేసింది. ఇప్పటికి కూడా నేను ఎవ్వరికి దగ్గరికి కావాలనుకున్న ఆమె దూరం చేస్తుంది. కౌశిక్ మైండ్ పనిచేయటం లేదు. మనం క్లోజ్ ఫ్రెండ్స్గా తిరిగాం, ఇంత పగ ఎందుకు పెంచుకుందిరా నీతో? అదే అర్థం కాలేదు. మనం ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్, మన ముగ్గురిలో ఏ దాపరికాలు లేవు. నేను వల్లిని ఇష్టపడుతున్నానని తనకు తెలుసు. తను నాకు ముందు ప్రపోజ్ చేసినా నేను తనను ఒక ఫ్రెండ్ లాగానే చూస్తాను. వల్లి గురించి కూడా చెప్పాను, కానీ మనతో మంచిగా నటిస్తూ ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? ఇప్పటికి కూడా నన్ను వదలట్లేదు. అంటే ఏం మాట్లాడుతున్నావురా? వల్లి వెళ్ళిపోవడానికి కారణం స్మితానా? వెళ్ళిపోవడానికి కారణం తనే. వల్లికి ఎన్నో ఆశలు చూపించి నా నుంచి లాగేసుకున్నది కూడా స్మితని. తను ఆశ చూపిస్తే నీ ప్రేమ ముందు అవి ఎంతరా? వల్లికి తెలీదా నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో? ఒక ఆశ చూపిస్తే లొంగిపోతుందా? అజయ్ నవ్వి, ఈ రోజులు అలాగే ఉన్నాయిరా. ఎంత మంచి ప్రేమైనా ఒక మనసులో ఒక ఆశ ఉంటే ఆశ కోసం దేనికైనా లొంగిపోతున్నారు. వల్లికి దేని మీద ఆశ చూపించింది ఇంతకీ? వల్లికి మోడర్న్గా ఉండడం, రిచ్గా ఉండడం, డబ్బు మీద మక్కువ, ఇవన్నీ పసిగట్టింది స్మిత. అందుకే ఆమెలోని లేని ఆశలన్నీ రేపెట్టింది. పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి రోజు కూడా పోయేలా చేసిన స్మితనే. అయినా వల్లిది కూడా తప్పుంది. వల్లిని నేనే తీసుకొచ్చాను కదా. స్మిత ఏం చేస్తుందో? అరే, ఇక్కడ పంతాలకు పోయి నీ లైఫ్ డేంజర్లో పెట్టుకోకు. నీతో పాటు సీత ఉంది. వల్లిని ఎందుకు తీసుకొచ్చావు? వెళ్ళిపోయిందని వెళ్ళిపోనివ్వకుండా మళ్ళీ ఎందుకు వచ్చింది? తనకు డబ్బు ఆశ కదా. అదే లైఫ్ బతికేది మళ్ళీ నీ లైఫ్లోకి ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాను, కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకి నేను తల వంచానంతే. వల్లిని పెళ్లి చేసుకుంటాను అంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వల్లిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? దేవుడు మంచి చేశాడు. వల్లిని నీ జీవితంలో నుంచి తప్పించి సీత లాంటి బంగారు బొమ్మ దొరకడం నీ అదృష్టం. అజయ్ కౌశిక్ని చూసి నవ్వి, అందరూ బంగారు బొమ్మలే, కానీ మన తలరాతలో ఎవరు రాశారు? స్మిత మాత్రం ఎవరిని వదిలిపెట్టదురా. అంత పగతో ఉంది. వెనక నుండి నడిపించింది. అసలు ఇందులో ఎవరెవరున్నారో, ఎంతమంది? నన్ను ఇంకేం అడగద్దు కౌశిక్. నేను చాలా రిలాక్స్గా వచ్చాను ఇక్కడికి. నన్ను గతం గురించి అడగద్దు అని అలాగే సోఫాలో కళ్ళు మూసుకుంటాడు. కౌశిక్ ఏం అర్థం కాదు. స్మిత ఎందుకు ఇలా చేసింది? ముగ్గురం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. అజయ్ని ఇష్టపడితే వాడు బాగుండాలనుకోవాలి, కానీ వాడి లైఫ్ని ఇంత చిక్కుల్లో పడేస్తుందా అని అజయ్ ఫోన్లో ఉన్న స్మిత నెంబర్ తన ఫోన్లో ఫీడ్ చేసుకుంటాడు కౌశిక్ అజయ్ వైపే చూస్తాడు. తన్ని చూడగానే పాపం అనిపిస్తుంది. అసలు ఏదో జరుగుతుంది, వీటన్నిటితో నలిగిపోతున్నాడు అని అలాగే చూస్తాడు. అజయ్ కళ్ళు మూసుకున్నా కానీ ఎన్నో ఆలోచనలతో మైండ్ ఫాస్ట్గా రన్ అవుతుంది. తనకు తెలియకుండానే తన కానుపాపల నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. వాటిని చూసిన కౌశిక్ ఒక్కసారిగా చెల్లించిపోతాడు. ఎందుకు వీడింత బాధపడుతున్నాడు అని కౌశిక్ అజయ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఆ స్పర్శకి అజయ్ ఇంకా గట్టిగా కౌశిక్ని హక్ చేసుకుని, నేనేం చేయాలో అర్థం కావట్లేదురా. ఎవరు ఏది చెప్పినా వినే స్టేజ్లో లేరు. కౌశిక్ అజయ్ని పక్కకి జరిపి, ఏం మాట్లాడుతున్నావురా? నేనున్నాను. సమస్య ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఎంత కష్టమైనా సరే మనిద్దరం పోరాడదాం. అజయ్ నార్మల్ అయిపోయి, పోరాడడానికి ఏమీ లేదురా. ఇప్పుడు నేను వల్లిని పెళ్లి చేసుకోవడమే. సీతను నా లైఫ్లో నుంచి దూరం పంపించాలి. అలా ఎలా కుదురుతుందిరా? ఏమీ తెలియని అమాయకురాలురా. అందుకే ఆ అమాయకురాల్ని ఈ ఊబిలో ఉండొద్దని సీతను దూరం పంపిస్తాను నా లైఫ్లో నుంచి. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆ సమస్య ఏంటో చెప్పు. ప్రభాస్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు మనకు హెల్ప్ చేయడానికి. ప్రభాస్ వద్దు, ఇందులోకి రానియద్దు. హేమ ఇప్పటికే చాలా సఫర్ అవుతుంది. ఎలాగైనా వాళ్ళది నేను సాల్వ్ చేయాలి అంటాడు అజయ్. ఎలా చేస్తావు నాకు చెప్పు. పోనీ ఆ సీక్రెట్ ఏంటో? అసలు నిన్నెవరు ఒత్తిడి చేస్తున్నారు? నేనేం చెప్పలేనురా. నన్ను కొన్ని రోజులు వదిలే. ఇలా ఎన్ని రోజులురా? సీత లైఫ్లోకి రాణించుకోలేక, వల్లితో ఉండలేక ఎందుకు నరకం చూస్తున్నావు? నేను చేసిన తప్పుకి నేను అనుభవించాల్సిందే అంటాడు.
నువ్వేం తప్పు చేశావు? వల్లిని ప్రేమించడం, నా మరదలే కదా అని దాన్ని ఇష్టపడడం పెద్ద తప్పు చేశాను. అమ్మ నాన్నకు అస్సలే ఇష్టం లేదు, కానీ నా ఇష్టంతో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. పెళ్ళికి ముందే నేను కొంచెం ఆలోచించి ఉంటే ఈ సమస్య రాకుండా ఉండేది. కానీ తన ప్రేమలో గుడ్డిగా నమ్మి మోసపోయాను. నువ్వు బాధపడకు, దేనికైనా ఒక సమస్య సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మనం సాల్వ్ చేయాలి. అది ఎంత కష్టమైనా నువ్వు అధైర్యపడద్దు. పేలగా నవ్వి, ఇంకేముంది, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక వల్లిని పెళ్లి చేసుకోవడమే ఇక ఉంది. సరే మరి స్మిత ఎందుకు నీకు కాల్ చేస్తుంది? స్మిత పేరు తీయగానే కోపంతో పిడికిలి బిగిస్తూ, అదే దాన్ని రిజెక్ట్ చేస్తాననే కదా నన్ను ఎలాగైనా లొంగ తీసుకోవాలని వల్లిని ట్రాప్ చేసింది. వీళ్ళిద్దరూ గేమ్ ఆడారు. అంటే ఇప్పటి వరకు చేసినంత స్మితనేనా? అవును, స్మితనే. వల్లిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తుందని కసిగా అంటాడు. అరే, ఇప్పుడు అలాంటి ఆలోచన వద్దురా. నువ్వు ఏదో ఎవరి మీద కోపంతో చేస్తే ఇక్కడ 2 జీవితాలు ఆగమైపోతాయి. నీ కుటుంబం ఉంది, చూసుకో. ఇంకా అనన్య పెళ్లి కాలేదు, ఎన్నో ఉన్నాయిరా. అందుకే ఆగుతున్నాను, అనన్యకి పెళ్లి కాలేదని. నా వల్ల అమ్మా నాన్న సఫర్ కావద్దని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదు, 10 డేస్లో నేను వల్లిని పెళ్లి చేసుకుంటాను. పిచ్చి పట్టిందా? ఈ 10 రోజుల్లో సీత బతికేంటి? సీతకి ఎంత కష్టమో, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగలేదురా. ఇంకెన్ని రోజులురా? ఏదో ఒకటి తేల్చేసుకుంటా. సీతను మామయ్య తీసుకెళ్తాడు. నేను వల్లిని పెళ్లి చేసుకోవాల్సింది. కౌశిక్ విసిగిపోతాడు. మైండ్ అంతా పనిచేయడం లేదు. సోఫాలో కూలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అజయ్ కౌశిక్ని చూసి, చూడు కౌశిక్, నేనొక్కడినే బాధపడడం, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఏది చెప్పలేకదు. అవును, గీత వచ్చింది. గీత గురించి ఏం ఆలోచించావు? వెంటనే తలెత్తి అజయ్ కళ్ళలోకి చూస్తూ, నాకెందుకు చెప్తున్నావు? గీతతో నాకు అవసరం లేదు అంటాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? గీత అంటే నీకు ఇష్టం లేదా? అదంతా ఎప్పుడో పోయింది. గతంతోటే పోనివ్వు. ఇప్పుడు కొత్తగా ఆలోచించేదేం లేదు. నీకేమైనా పిచ్చా? గీత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది అంటే అర్థం చేసుకో. తన మనసులో నీకు తప్ప వేరే ఎవరికి స్థానం లేదు. ప్లీజ్ రాజయ్, గీత గురించి మాత్రం మాట్లాడుకో. నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పానా? చేసుకోమను, నాకు అవసరం లేదు. నేను ఎప్పుడో వదిలేశాను. అలా అంటే కుదరదురా. ఇప్పుడు అనుకోకుండా మన ఆఫీస్కే వచ్చింది. దేవుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడేమో అని నవ్వుతాడు అజయ్. కౌశిక్ కోపంగా అక్కడున్న పిల్లోని అజయ్ మీదకి విసిరి, ఏంటి రాసి పెట్టేది? సీతను నీకు రాశాడు. సీతను ఒప్పుకుంటున్నావా? నేను అంతే. నువ్వు సీతను ఒప్పుకో, నేను గీతను ఒప్పుకుంటాను అంటాడు. అరే, నా లైఫ్కి నీ లైఫ్కి సంబంధం లేదు. నా లైఫ్లో ఎన్నో చిక్కుముడులతోటి సాగుతుంది. నువ్వు స్ట్రైట్గా పోతున్నావు. గీతను ఒప్పేసుకో, నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను. అవునా? అంత అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు సీతను భారీగా ఒప్పుకొని నీ లైఫ్లోకి ఆహ్వానిస్తే వెంటనే గీత మెల్లో తాళి కట్టేస్తా. ఆలోచించుకొని మాట్లాడు. అప్పటి వరకు నా దగ్గర గీత గురించి ఎత్తద్దు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు కౌశిక్ కోపంగా. అజయ్ సోఫాలో అలాగే తల పట్టుకొని కూర్చుంటాడు. ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది? నా వల్ల గీత అలా అయిపోయింది అని తెలిస్తే కౌశిక్ గాడి పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ ఎలా కలపాలి అని ఆలోచిస్తూ అలాగే పడుకుంటాడు. అలా పడుకున్నాడో లేదో అజయ్ ఫోన్ మోగుతూనే ఉంది. కలత నిద్రలో ఉన్న అజయ్ ఫోన్ చూసి స్మిత అని చూసి చిరాకుతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎంతో హస్కీగా ఆ వాయిస్తో, అజయ్ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంకా చావలేదు ఇప్పటి వరకు. చెప్పు, ఈ టైంలో ఫోన్ ఏంటి? ఏంటి అజయ్, నా గురించి తెలుసు కదా, నేను నీకెందుకు కాల్ చేస్తాను? తెలిసే నా జీవితంతో ఆడుకున్నావు. నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకేముందని మళ్ళీ నా లైఫ్లోకి వస్తున్నావు? నువ్వు నాకు కావాలి. నీ లైఫ్లోకి నేను ఎవరిని రానివ్వను, ఇంక్లూడింగ్ వల్లితో సహా. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు స్మిత. నేను వల్లిని పెళ్లి చేసుకుంటున్నాను. స్మిత గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వును విని అజయ్లో ఒక్కసారిగా భయం పుడుతుంది, ఏదో జరుగుతుంది అని. స్మిత నవ్వు ఆపేసి, భయపడకు అజయ్, రిలాక్స్. నువ్వు నాకే సొంతం. నేను 1 వీక్లో ఇండియాకు వచ్చేస్తున్నాను. నువ్వు నాతోటే ఉండాలి. అది జరగని పని స్మిత. ఇప్పటికే నా లైఫ్తో చాలా ఆడుకున్నావు వెనక ఉండి. తెలిసి ఏం చేస్తావా అజయ్? వల్లిని ఇష్టపడ్డావు. వల్లి ఏమన్నా కరెక్ట్ పర్సన్ అనుకున్నావా? ఆమెకి ఆశలు ఎన్నున్నాయో తెలుసా? ఆమె డబ్బు కోసం ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. నువ్వు చాలా అమాయకుడివి, అందుకే మీ ఇద్దరిని విడగొట్టాను. ఓకే, ఒప్పుకుంటాను. కానీ నాకు అది ముందే చెప్పొచ్చు కదా. నువ్వు నా ఫ్యూచర్ కోరుకుంటే ఎందుకు పెళ్లి వరకు తీసుకొచ్చావు? నువ్వెందుకు వల్లిని తీసుకుని వెళ్ళిపోయావు?
వల్లి గురించి నీకు చెప్తే అందులో మజా ఏముంటుంది అజయ్? నీ ప్రేమ ఎంత పర్ఫెక్టో తెలుసుకోవాలి కదా. అందుకే పెళ్లి టైంకి వల్లిని తీసుకుని వెళ్ళిపోయాను. కానీ బ్యాడ్ లక్, నువ్వు పిచ్చోడ్లా తిరుగుతావు అనుకున్నా. తాగి రూమ్లో నుంచి బయటికి రావనుకున్నా. కానీ అక్కడ సీతను పెళ్లి చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు నా మీద అంత కోపం నీకు? ఎందుకంటే నిన్ను పిచ్చి పిచ్చిగా ఇష్టపడ్డాను. నువ్వంటే పడి చచ్చిపోయేదాన్ని. నా ప్రేమను నువ్వు అవమానించావు. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు స్మిత. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్మే. నీకు ఎప్పుడు నేను ఆశలు పెట్టలేదు. నేను ఫ్రెండ్గానే నిజాయితీగా ఉన్నాను. నా మనసులో వల్లి ఉందని కూడా నీకు చెప్పాను. నువ్వు నన్ను రాంగ్ వేలో అర్థం చేసుకుని రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. అదేదైనా కానీ నువ్వు నన్ను మాత్రమే ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడగానే నేను ఇష్టపడాలని లేదు కదా. ఇప్పుడు అర్థమైంది. ఒక ఆడ మగ ఫ్రెండ్షిప్ చేసుకోవద్దని. అది ఎంతవరకు పోతుందో తెలియట్లేదు. ఎంత ఫ్రెండ్గా జెన్యున్గా ఉన్నా ఎదుటి పర్సన్ కరెక్ట్గా లేకపోతే ఇలాంటి చిక్కులే వస్తాయని. అజయ్, అన్నీ మర్చిపో. నాతో వచ్చే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నీకు కావాలంటే నాతో బెడ్ షేరింగ్ కూడా ఇస్తాను. డబ్బంతా నీకే. జస్ట్ షటప్. పిచ్చి పిచ్చిగా వాగకు. నేను అంత పిచ్చోని కాదు. కామం కోసం కోరికతో ఒక అమ్మాయి పక్కలో పడుకోవడానికి. నేను కావాలంటే ఎన్నో ఎంజాయ్మెంట్లు చేసేవాడిని. నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ అమ్మాయితోటి నేను శారీరకంగా కలవాలనుకుంటాను. నాకు డబ్బున్న అమ్మాయితో పడుకోవాలని కోరికలు లేవు. నువ్వు ఇప్పటికైనా నా లైఫ్లో నుంచి పోతే బెటర్. నీ లైఫ్లో నుంచి ఎవరెవరిని బయటకు పంపించాలో వాళ్ళందరినీ పంపిస్తున్నాను అజయ్. నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. మిస్టర్ అజయ్, నీకు నిజాలు తెలుసా? ఇంకొక పర్సన్ కూడా ఇందులో ఇరుక్కునున్నారన్న సంగతి కూడా నీకు తెలుసు. నువ్వు ఆ మనిషి కోసం ఏదైనా చేస్తావు అజయ్. ఆ నమ్మకం నాకుంది. అజయ్ కళ్ళన్నీ రెడ్డిష్గా మారుతాయి. కోపంతో అక్కడున్న టీపాయ్ మీద కొడతాడు. బల్లుమని టీపాయ్ గ్లాస్ పగులుతుంది. కౌశిక్ ఉలిక్కిపడి లేచి ఏమైందో అని హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ అజయ్ నిప్పులు కక్కుతున్నట్టుగా ఉంటాడు. స్మిత నవ్వుతుంది. ఆ నవ్వు భరించలేకపోతాడు అజయ్. వెంటనే కాల్ కట్ చేస్తాడు అజయ్ చెయ్యిని చూస్తాడు కౌశిక్. అరే ఏంట్రా, ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టి చెయ్యి ఇప్పటికే బ్లడ్ పోతుంది. మళ్ళీ ఇక్కడ అదే పని చేస్తావు. ఎందుకురా నీకంత కోపం అని నీ చెయ్యికి తెలియదురా. మెడిసిన్ కిట్ తీసుకొచ్చి చెయ్యి అంతా క్లీన్ చేసి స్పెల్లింగ్ రాకుండా కట్టేస్తాడు. అజయ్ అలానే సోఫాలో కూర్చుంటాడు. కౌశిక్ అజయ్ ఫోన్ తీసుకుని చూస్తాడు. స్మిత కాల్ ఉంటుంది. అరే మళ్ళీ ఫోన్ చేసిందా? స్మితతో మాట్లాడావా? ఇప్పుడే చేసి సావు కొట్టింది. నన్ను అన్ని విధాలా లాక్ చేసి బెదిరిస్తుందిరా. ప్లీజ్ రా, రిలాక్స్. ఏమంటుంది అసలు? ఏమంటుంది? దాంతో రిలేషన్ పెట్టుకోవాలట. అది అమెరికా నుంచి వస్తుందట. దాంతో కలిసి ఉండాలట. ఎవరు నా లైఫ్లో ఉండద్దట. దాంతోపాటు నన్ను తీసుకెళ్తుంది. ఒరే, నువ్వేమైనా ఆట వస్తువా తీసుకెళ్ళడానికి? మరి వల్లిని పెళ్లి చేసుకుంటే అది ఎవరిని నా జీవితంలో ఉంచదు. అలా డిసైడ్ అయ్యే వస్తుంది. ఎలారా ఈ సమస్యకి పరిష్కారం? అజయ్ సైలెంట్గా సోఫాలో అలాగే పడుకుంటాడు. కౌశిక్కి డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. తను కూడా అలాగే పడుకుంటాడు అక్కడే. చాలా లేటుగా ఇద్దరు నిద్రలేస్తారు. అజయ్ లేచి టైం చూసుకుంటాడు. అప్పటికే 9 అయింటుంది. ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అక్కడే ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. మహా టెన్షన్ పడుతుంది అజయ్ ఇంటికి రాలేదని. సీతను కోపంగా చూసి, నీకు బుద్ధుందా? వాడు ఎక్కడికి వెళ్తున్నాడో చూసుకోవా? వాడు నైట్ కూడా రాలేదు. ఆఫీస్ టైం అయింది. అత్త చెప్పే వెళ్ళాడు. కౌశిక్ అన్నయ్య ఫ్లాట్ నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు ఫోన్ చేసావా? ఫోన్ చేసి కనుక్కున్నావా? తిన్నాడో లేదో చూస్తున్నావా? వాడి గురించి పట్టించుకోవా? ఫోన్ చేయలేదు. చేసినా ఎత్తడత్తయ్యా. రమేష్ హాల్లో కూర్చొని ఆ మాటలు వింటూ సీత దగ్గరకు వచ్చి, పర్లేదమ్మా, బావ కోపడినా చిరాకు పడ్డా కొంచెం తనని జాగ్రత్తగా చూసుకో. ఈ టైంలో చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. నువ్వు చూసుకుంటేనే ఆ టెన్షన్ నుంచి తొందరగా బయటకు వస్తాడు. సరేనన్న అంటుంది సీత. రమేష్ మహాని పిలిచి, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇవన్నీ చూడలేకపోతున్నాను రా. కౌశల్య తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకురా అలా అంటావు? ఇక్కడ ఒకటే దగ్గర అందరం కలిసి ఉన్నాం. నీకు ఆరోగ్యం కూడా బాగాలేదు కదా? లేదక్క, ఈ ఇంట్లో జరిగేది చూస్తుంటే నాకు మనసు బాగలేదు, వెళ్తాను అంటాడు. సరే, టిఫిన్ చేసి వెళ్ళండి. అనన్య సీత టిఫిన్ తినేసి నాన్న వాళ్ళకి అమ్మకి చెప్పేసి వెళ్ళిపోతుంది. వల్లి టిఫిన్కి వచ్చి కూర్చొని ఉంటుంది. కౌశల్య టిఫిన్ పెడుతుంది. తినుకుంటూ, అమ్మ నేను చెప్పింది ఏం చేసావు? కౌశల్య ఏం మాట్లాడదు. ఎందుకమ్మా అంత సైలెంట్గా ఉన్నావు? రాత్రి చెప్పాను కదా. చెప్పావా లేదా దానికి? నాన్న కూడా ఎలా చెప్పి ఒప్పిస్తావో నాకు తెలీదు. అవును, నీకేం తెలిసింది? నువ్వు అనుకున్నది ఒకటే చెయ్యాలి. నీకు నచ్చిందే చేస్తావు. ఎదుటోడి బాడ అవసరం లేదు నీకు.
జీవితాన్ని నాశనం చేయడానికి కూడా నువ్వు వెనక ముందు ఆడట్లేదు. ఇంకా మేమెంతనే నీకు? మీరందరూ నా లైఫ్కి అడ్డొస్తున్నారు. ఎందుకు నాకు ఇష్టమైన జీవితాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? నేను మీకోసం ఏమీ వదులుకోను. అక్కడికి రమేష్ వచ్చి ఆ మాట విని, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడు, నీ అమ్మతో కాదు. నేను మీతోటి మాట్లాడగలను. సీతను ఇంట్లో నుంచి తీసుకెళ్ళండి. నేను బావని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను. నువ్వు అజయ్ని పెళ్లి చేసుకుంటాను నాన్న అంటేనే కదా అన్నీ రెడీ చేశాను. మరెందుకు పోయావు? అప్పుడు గుర్తుకు రాలేదు అజయ్ నీకు? వల్లి దగ్గర సమాధానం లేదు, సైలెంట్గా ఉంటుంది. చెప్పు వల్లి, వెళ్ళిపోతే కుటుంబం పరువు. నేను ఎక్కడ చచ్చిపోతానని సీత ముందుకొచ్చి అజయ్తో తాళి కట్టించుకుంది. దాని పరిస్థితి ఏంటి? అజయ్తో తాళి కట్టించుకుంది ఇష్టంగా కాదు కదా. అజయ్ డివోర్స్ ఇస్తాడు, దాన్ని మీరు తీసుకెళ్ళచ్చు. నేను అజయ్నే పెళ్లి చేసుకుంటా. ఎంత బాగా చెప్తున్నావే, నిమిషంలో జరిగిపోయేటట్టు చెప్తున్నావు. సీత తాళిని తీసేసి ఆ తాళిని నువ్వు మెడలో వేసుకుంటావా? ఎందుకే ఇలా తయారయ్యావు? అమ్మాయిలంతా పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు, మొగుడు మీద లేదు. ఎవడిని నస్తే వాడితోటి వెళ్ళిపోతున్నారు, అన్ని సంబంధాలు తెంపుకొని. మీకు పెళ్ళిళ్ళు ఎందుకే అంటాడు కోపంగా రమేష్. కౌసల్య అక్కడికి వచ్చి, దీని మాటలు పట్టించుకోకండి, మీరు ఆవేశపడద్దు, మీకు ఆరోగ్యం బాగలేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందుకే చెప్తున్నాను, ఇది నా కంట్లో పడకూడదు, మనం వెళ్ళిపోదాం అన్నాడు. వల్లి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నేను చెప్తున్నాను, సీతను తీసుకెళ్ళండి, లేకుంటే అది చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. నీకైతే నా నిర్ణయం చెప్పాను అని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. రమేష్ కోపంతో సోఫాలో కూర్చుంటాడు. చూసావా ఆ అమ్మాయి ఎలా తయారైందో? మనం ప్రేమగా పెంచుకుంటాం, కానీ వాళ్ళు కలలో అన్నీ ఊహించుకుని వాటిని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఏం తక్కువ చేశాం దానికి? అనుకున్నవన్నీ ఇచ్చాం, అనుకున్న వాడితో పెళ్లి కొప్పుకున్నాం. అదెందుకు వెళ్ళింది? దానిది తప్పు కానట్టు, తప్పు మనం చేసినట్టు అంటుంది. వదిలేయండి, ఎవరి తప్పులకు వాళ్ళే బాధ్యులు. దానికి తెలిసిన నాడు దాని దగ్గర ఎవరు ఉండరు. అప్పటి వరకు ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా కౌసల్య? దాని చేతిలో సీత జీవితం. అజయ్ ఏమవుతాడు? మన రెండు కుటుంబాలు పెళ్ళైనప్పటి నుంచి ఎంత సఫర్ అవుతున్నామో. మనోహర్ అక్కడికొచ్చి, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, నువ్వు ఇప్పుడు ఏది ఆలోచించకు, తినేసి వెళ్ళిపో అంటాడు. బావా, చూస్తూ ఎలా ఊరుకోవాలి? నా ఇద్దరు కూతుర్ల జీవితం ఇది. ఎంత కోపం ఉన్నా దాని జీవితం ఏమైపోతుంది? దాని చేతులతోటే సీత జీవితం నాశనం చేస్తుంది. ఈ గుండె ఎలా తట్టుకుంటుంది బావా? చెల్లి జీవితం నాశనం చేయడానికి రెడీగా ఉంది. ఇదంతా అజయ్ చేతిలోనే ఉంది రమేష్. అజయ్ అంత సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఉంది అనిపిస్తుంది. నువ్వు ఆవేశపడుకో, కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. రమేష్ ఏమనకుండా టిఫిన్ తినేసి రమేష్, కౌసల్య మహాకి చెప్పేసి వెళ్ళిపోతారు. వల్లి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంటే వల్లికి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల వ్యక్తి ఎవరో కనుక్కొని, చెప్పు అజిత్ అంటుంది. ఎలా ఉన్నావు డార్లింగ్? చాలా రోజులైంది కాల్ చేసి. ఏమంటున్నాడు అజయ్? ఏమంటాడు? పెళ్ళి కొప్పుకున్నాడు, పెళ్ళి చేసుకుంటున్నాం. చాలా హార్ట్ఫుల్గా నవ్వుతాడు అజిత్. అలా నవ్వుతుంటే వల్లికి నచ్చుతుంది. ఏంటి అంత బాగా నవ్వుతున్నావు? ఏం లేదు, నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు కదా అని. నేనేం సాధించలేదు, నువ్వు సాధించావా? హేమ విషయం ఏమైంది అని అడుగుతుంది. ఇంకేమీ కాలేదు, ఇంకా ఒప్పుకునేటట్లు లేదు, చూస్తాను కొన్ని రోజులు. ఇంతకీ అమ్మాయిని ఏం చేశావు? ఎక్కడుంది అని అడుగుతుంది. ఏ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.